ఆగస్ట్ 15. విషపూరితమైన మోసము. లోకమనే వేశ్య నవ్వుతూ తన బంగారు గిన్నెలో అందించే వ్యభిచారపు విషం కోసం క్రైస్తవులమని చెప్పుకునేవారు సంతోషాన్నిచ్చే స్వచ్ఛమైన సువార్త ద్రాక్షారసాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారు? ప్రసంగించబడిన వాక్యంలో ఒకప్పుడు ప్రకాశించి విలాపకులకు ఆదరణను అందించిన సువార్త వర్తమానం ఇప్పుడు చప్పగా మారిపోయిందా? లేక లోక సంబంధమైన కలుషిత సుఖాలతో కలవకుండా అనేక తరాలుగా పరిశుద్ధుల జీవితాల్లో ప్రవహించిన ఆత్మీయ ఆనంద ఊట తుదకు ఆ లోక సుఖాల్లో పడి తన దైవిక స్వభావాన్ని కోల్పోయిందా? లేదు. సువార్త ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది తెచ్చే సంతోషం ఎల్లప్పుడూ తాజాగా పునరుజ్జీవింపచేసేదిగా ఉంటుంది. దేవుడు క్రీస్తు జీవించి ఉన్నంతకాలం అది మనోహరంగానే ఉంటుంది. ఎందుకంటే అది వారి హృదయాల నుండి ప్రవహిస్తూ పోషించబడుతుంది. సమస్య లేఖనాల్లో లేదు, దానిని అనుసరిస్తున్నామని చెప్పుకునే వారిలోనే ఉంది. ఈ సువార్తను అనుసరిస్తున్నామని ఒత్తిడి చేసి చెప్పేవారు పూర్వకాలపు పవిత్ర పురుషులుగా స్త్రీలుగా ఉండడం లేదు. లోకం మొండిగా తయారైంది. మనుషుల ప్రాధాన్యతలు ఆప్యాయతలు చల్లబడిపోయాయి. మన నోటి రుచి అనగా ఆత్మీయ వివేచన ఇక ఇంతమాత్రం పవిత్రంగా లేదు. సువార్తలో వడ్డించబడే పరలోక ఆహారాన్ని అది ఇక కోరుకోవడం లేదు. సంతోషం ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉన్నప్పటికీ లోకంతో నిరంతర సంబంధం కలిగి ఉండడం వల్ల విశ్వాసులు ఆత్మీయంగా నిర్జీవులైపోయారు. మన ఆలోచనల్లో మనం దిగజారిపోయాము. మన సూత్రాల్లో చెడిపోయాము. అందుకే మన సంతోషాలు ఆత్మీయంగా కాక శారీరకంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అసత్యము లేదా తప్పుడు బోధ అనేది హృదయాన్ని క్రీస్తు నుండి ఆయన ఆత్మీయ సంతోషాల నుండి వేరు చేసే ఒక వేశ్య వంటిది. ఒక్కసారి మనస్సు అసత్యం చేత గందరగోళానికి గురై సత్యాన్ని దూషించడం ప్రారంభిస్తే అది హృదయాన్ని ప్రభావితం చేసి శారీరక దురాశలతో దానిని విషపూరితం చేస్తుంది. శారీరక దురాశలు కేవలం దిగజారిన శారీరక సంతోషాలతోనే సహవాసం చేస్తాయి. మన కాలాల్లోని ఆధ్యాత్మిక దుస్థితికి అసలైన మూలం ఇక్కడే ఉంది. సాతాను మన మధ్య తన జోదాన్ని చాలా కుయుక్తితో ఆడాడు. అందులో తన సాధనాలను తరచూ వెలుగుదూతలుగా మార్చి దేవుడు వాక్యము ద్వారా సమకూర్చే నిజమైన ప్రత్యక్షతలో కంటే ఈ కృత్రిమ వెలుగులోనే తాము అధిక కృపను శక్తిని కనుగొనవచ్చని మోసపోయే ఆత్మలు భావించేలా చేశాడు.